హలో అందరికీ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని చేతి లేకుండా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకోండి. నేను ఇక్కడ చిన్న సైజు కాకరకాయలు తీసుకున్నానండి. వాటిని ముందుగా దానికి ఉండే తొడిమెల్ని కట్ చేసుకోండి. కట్ చేశాక ఈ గరుగ్గా ఉండే పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా పైన ఉండే గరుకు పార్ట్ని తీసేయడం వలన సగానికి సగం చేతి తగ్గిపోతుంది. ఇలా అన్ని కాకరకాయలను చెక్కుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసిన కాకరకాయలని నేను చూపించిన విధంగా నిలువుగా పలకలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఐరన్ కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కాకరకాయలని వేసుకుంటూ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసిన కాకరకాయలని నూనెలో అటు ఇటు వేపుతూ కొంతసేపు వేపిన తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి మూత తీసి చూడండి. తర్వాత కొంచెం మెత్తగా ఇలా చూయించిన విధంగా అలా అయిన తర్వాత అది బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఉండాలి. మధ్యలో మనం వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాము. పావు కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని మెత్తగా నలిగేంత వరకు దంచుకోవాలి. దంచిన దాన్ని ఇలా నేను చూపించిన విధంగా దంచిన దాంట్లో ఒక 2 స్పూన్లు కారము, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేసుకున్న తర్వాత కాకరకాయలు ఇలా ఎర్రగా అయిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవన్నీ వేసిన తర్వాత అవి వేగాక మళ్ళీ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అవ్వాలండి. అది క్రిస్పీగా అయిన తర్వాత మనం దంచుకున్న ఎల్లిపాయల కారాన్ని దాంట్లో వేసేసుకో. ఆ వెల్లుల్లి కారం బాగా కాకరకాయలకి పట్టేంత తిప్పుకోవాలండి. మన కాకరకాయలు వెల్లుల్లి కారం రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.